కాంట్రాక్టర్ పటాభిరామయ్య గారు స్పీకింగ్ హియర్. పటాభే నేనే నోయ్. చూడు, మీ ఇంటికి ఒక కుర్రవాణ్ణి పంపించాను. తూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును. ఆ మగ పరుషు కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే. అవునోయ్, ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాప. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. చూడు, నా కొడుకునే నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సరే, అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా? తప్పుతుందా నాయన? ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పడి చచ్చేవాడాయా? కారులో ఏమిటా కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను. స్నేహం అంటే స్నేహమే. అవును, స్నేహం ముఖ్యం కదా. అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ. సారీ, పొరపాటున లైట్ తీశాను. పర్వాలేదులేండి, మీకు ఇది అలవాటు అయిపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారు చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. కాస్త ఏం కర్మ, ఎంతన తింటాం రానివ్వండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రానిస్తున్నాం, తీసుకోండి. మీకెలా ఉందండి? బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఏమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ చేయించుకోమన్నారు. మీరేమంటారు నని చెప్పండి. మీరు బాగుంటున్నట్టు చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. బాగుంటున్నట్టా? బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ అందంగా ఉంటుంది. వెరీ గుడ్. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు. మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? హార్లిక్స్ తాగారా? ఇతనేడి కాదు నాన్న, ఈ అమ్మాయి గారు అల్లరికి ఆయన హడిలిపోతున్నాడు. మరి అంత హార్లు కొట్టద్దమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యపోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే. భలే భలే. శంకర్ ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్త కదా సార్? అవునవును, వెళ్ళాడు కార్యం. జాగ్రత్త తీసుకెళ్ళు. ఏమండి, మిమ్మల్ని బాబుకి 50 రూపీస్ ఇవ్వండి. 50? ఏరా ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను, ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా. నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. వందదేనికిరా? మమ్మీ అవే డాడీ అవే, మొత్తం 100గా మరి. బాయ్. ఏమండి, చూడండి చూడండి, వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది.
చాలండి వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు. ముందుగానే చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్.